ఈ స్పైడర్ ఉంటుంది కదా, సాలెపురుగు ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే ఓ చోట గూడు కట్టుకొని ఉంటుందండి. గూడు కట్టుకొని ఉంటుందండి. కానీ దాని దగ్గరికి ఈగ వచ్చినా దోమ వచ్చినా దానిలో ఇరుక్కుపోతుంది. ఎక్కడైనా సరే ఒక హ్యాండ్ బిల్ వేసి రండి మీ జీవితాన్ని నేను కట్టిన సాలెగూడలో ఇరికించుకోండి అని ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తుందండి సాలెపురుగు? అది వచ్చి 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 ఇరుక్కుపోతుందండి. అది ఇరికించుకొని తింటుందండి. ప్రేమ కూడా అటువంటిదే. దేవుడు పరలోకంలో ఉంటాడండి. ఈ భూమి మీద ఆయన వాక్యం ఇచ్చాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, దేవుని వాక్యం నేను ఇరికించేస్తుంది, నిన్ను బంధించేస్తుంది, ఎక్కడికి కదలనీయకుండా చేస్తుంది, ఏం ఆలోచన రాకుండా చేస్తుంది. మంచి ఆలోచన ఉండదు, చెడు ఆలోచన ఉండదండి. ఆఫీస్కి పోలేము, ఇంట్లో ఉండలేమండి, కూర్చోలేము, నిలబడలేమండి. అందుకని చాలామంది బైబిల్ చదవరు, ఎందుకంటే ఆఫీస్కి పోవాలని, స్కూల్ పోవాలా, కాలేజ్ పోవాలని బైబిల్ చదవడండి. ఎందుకంటే ఇక్కడ బంధించుకుంటే గవర్నమెంట్ ఊరుకుంటుందండి, నేను బైబిల్ చదువుకుంటున్నానండి, మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి అని అన్నాం అనుకోండి మన ఆఫీసర్తో, అంటే చదువుకుంటూ ఉండు అని చెప్పేసి మెయిల్ పెడతారండి. బైబిల్ క్యారీ చేయడంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మర్మం ఏంటంటే ఆ వాక్యము మనలను ప్రేమలో పడగొడుతుందండి. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఏదో ఒకలాగా దేవుని వాక్యము నీవు చూస్తే, నువ్వు వింటే, నువ్వు చదివితే అయిపోతావు, నీ పని అయిపోయినట్టే, నీ పని ఫినిష్. మరి నీ పని ఫినిష్ అయితే మరి పని ఎట్లా? ఆయన ప్రారంభిస్తాడు. నిన్ను బంధించిన వాక్యము, నిన్ను ప్రేమించిన వాక్యము, నీ కొరకు ప్రాణం పెట్టిన వాక్యము, ఆ వాక్యమైన దేవుడు నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తాడు. అందుకనే నీ జీవితంలో ఏం జరిగినా, ఏం జరుగుతున్నా గుడ్డిగా బైబిల్ ఓపెన్ చేయాలి. ఎమోషన్స్తో పని జరగదండి. నాకు బాధ ఉంది, దుఃఖం ఉంది, సంతోషం ఉంది, నన్ను ఇట్లా అన్నారు, వాళ్ళు ఎట్లా అన్నారు, నేను నిలబడ్డాను, నేను పడిపోయాను, నేను కరువులో ఉన్నాను, ఇవన్నీ ఏం పనికిరావు. నువ్వు బైబిల్ చదవడం ముందర ఇవన్నీ ఎక్కడ పనికిరావు. ఇవన్నిటికీ సంబంధం లేకుండా నువ్వు దేవుని వాక్యాన్ని చూడడము నేర్చుకోవాలండి.